నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఎన్నికల పోరులో మూడు పార్టీలు అయితే హోరాహోరీగా ప్రచారంలో అయితే దూసుకెళ్తా ఉన్నాయి. సో మరి ఈరోజు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు అయితే నామినేషన్ ర్యాలీ చాలా భారీ ఎత్తున అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది. సో మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది? రాష్ట్రం అంతా దీని వైపు చూస్తూ ఉంది కదా, చూస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైన భారతదేశం ఎంత మేరకు మోదీ గారు తీసుకొచ్చారో 11వ స్థానం నుంచి 11 ఏళ్ళ 4వ స్థానం తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కుమ్ములాట, వాళ్ళ అవినీతి వాళ్ళే బయట పెడతా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు భయపెడతా ఉన్నారు. ఇంతవరకు ఒక అవినీతి లేకుండా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏకతాటిగా నడుస్తూ ఉన్నారు. ఒక ఎంపీటీసీ కాడికేని వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా నడుస్తూ ఉన్నది. మీరు చూస్తాం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ఆడపడుచులైనా మిగతా ముస్లింలు వాళ్ళు కూడా త్రిపుల్ తలాకు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి వేయాలి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ గవర్నమెంట్లో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో ఎక్కడన్నా డబ్బులు లేకుండా ఉన్నది, ఎక్కడ లేకుండా అది నడుస్తూ ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఇక్కడైతే మంచి మెజార్టీతో గెలుస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. మంచి మెజార్టీతో గెలుస్తా. మీరు ఇప్పుడు చూస్తారు ఎంత బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారో. మిగతా పార్టీలు బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు రావడం జరిగింది. దీన్ని బట్టే రాబోయే రోజుల్లో ఆడపడుచులైనా సరే, యువకులైనా, చదువుకున్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మొన్ననే నవరాత్రుల్లో నవబహుమతులు ఇచ్చినట్టు GST ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎవరైతే బీద వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఉన్నారో 12,75,000 నా భూతో భవిష్యత్తు 75 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేశారో దీన్ని చూసుకొని ఆడపడుచులు అయితే ఇంట్లో సామాన్లు ఏవైతే ఉన్నాయో వాషింగ్ మిషన్ కాడికైనా, మిక్సీ కాడికైనా, గ్యాస్ స్టవ్ కాడికి ప్రతి ఒక్కటి తగ్గడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ విషయంలో కూడా బ్రహ్మాండం తగ్గడం జరిగింది. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు జీవనోపాధి కోసానికి మందుల విషయంలో టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో 0% చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్స్లో కూడా 18% నుండి 5% తగ్గడం జరిగింది. ఈ విధంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒకటే బీఆర్ఎస్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏంటి దీనిపై ఎట్లా స్పందిస్తారు? మా గెలుపు మాకు కావాలి. మేము రోషిని ఒకటే గుర్తుపెట్టుకుంటే చీకటిని దూరం జరపాలంటే మా రోషిని మేము వెలుతురు చేసుకోవాలి. మేము గెలిపే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. వేరే పార్టీలతో మాకు అవసరం లేదు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కైనాయి, ఆ విధంగా మా పార్టీలు కుమ్మక్కైనా అని మాట్లాడుతూ ఉన్నారు. మా గెలిపే లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో కూడా దీపక్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ దీపక్ రెడ్డి గారే టికెట్ ఇచ్చారు. సో ఏంటి మరి ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయా? ఒక్కసారి ఓడిపోయిన తర్వాత సానుభూతితో ఓట్లు పడతాయి. దాన్ని బట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చూసారు, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. 6 గ్యారంటీలు అన్నారు, ఎక్కడ గ్యారంటీ గిట్ట ఫుల్ఫిల్ చేయలేరు. 400-400 హామీలు ఇచ్చారు, ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. ఈరోజు డబ్బులు లేక ఇక్కడ డెవలప్మెంట్ గిట్ట చేస్తలేరు. అందుకోసానికే ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రపోజల్ చూస్తూ ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడైతే వస్తుందో భారతదేశంలో మీరు చూస్తున్న పక్క రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఎక్కడైతే డబ్బులు అవసరం ఉన్నాయో, డెవలప్మెంట్ ఉంటే అన్నిటి ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా మన రాష్ట్రం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా అంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఏమో గత ప్రభుత్వంలో చేసిన హామీలు చెప్తా ఉంది, ఇప్పుడున్న పార్టీ ఏమో 6 గ్యారెంటీలు రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తా ఉంది. సో ఏంటంటే బీజేపీ స్టాండ్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్తా ఉంది, మరి ఏం చెప్తారు? బీజేపీ ఒకటే స్టాండు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నది. రాబోయే రోజుల్లో 80% మేము గెలిపే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది మరి పోటీలో? ఎవరు మీకు పోటీ అనుకుంటున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు? మాకు ఎవరు పోటీ కాదు, మేమే బ్రహ్మరథం పడతాం. దాన్ని బట్టి మీరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఏ యువకుని అడిగినా ఎవరికి ఓటేస్తా అంటే మోదీ గారికి, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు ఓటేస్తాడు.